అందరికీ నమస్తే. సో మేము అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి ఇక్కడికి వచ్చినాము. సో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనేది గుడిపల్లి మండలం గుడివంకలో ఉండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ అవర్ మేనేజ్మెంట్. ఎందుకంటే మేము ఇక్కడ జైన్ రావడానికి కారణం వాళ్ళే. సో దాదాపు మేము 11 మంది ఇక్కడ జైన్ విజిట్ చేసినాము. సో ఇక్కడ ఏమంటే పురాణ కాలంలో రైతులు అంటే మడక దున్నడము, ఆవులు పట్టుకోవడము, సో ఆవులు కూడా కొంత హింస అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చే టెక్నాలజీలో ఇక్కడ ఏ విధంగా మనం రైతులు ఎంత నాటినా కానీ ఏది కానీ స్పాయిల్ కాకుండా ఫుల్ పంట అనేది వాళ్ళకి రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే సీడ్స్ ఏ విధంగా ప్లాంట్ టిష్యూ కల్చర్ మెథడ్ కావచ్చు, ఇవన్నీ చూసినాము. అంటే రైతులకి ఏమంటే కొన్ని పంటలు తీసుకుని వెళ్తారు వ్యవసాయానికి, వాళ్ళు నాటుతారు. చాలా వరకు 100% అంటే 80% వరకు నష్టం అనేది జరుగుతుంది. 20% మాత్రమే అది కల్టివేషన్ జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినాక చూసిన తర్వాత దాదాపు వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, బనానా కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, స్ట్రాబెర్రీస్ కావచ్చు, సో డిఫరెంట్ మెథడ్స్లో ఏ విధంగా యూజ్ చేయడము, టెక్నాలజీ పరంగా చూసినాక నేను ఉపయోగించినాను. సో అక్కడ మేము వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్లో ఏ విధంగా ఆపరేటింగ్, వాళ్ళు ఉండే చోట్లనే స్ప్రింక్లింగ్ వాటర్ మెథడ్స్ కానీ కంట్రోల్ అనేది చూసినాము. అది చాలా బాగుందన్నమాట. ఎందుకంటే రైతులు ఎక్కడో ఒక పని మీద వెళ్ళిపోయినప్పుడు ఎవరినో ఒకరిని పెట్టి కంట్రోల్ చేయమంటారు. అలా కాకుండా రైతులే వాళ్ళ మొబైల్ ఫోన్ ఇంకా ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది. అదేవిధంగా నేనైతే దాదాపు 20 years నుండి అగ్రికల్చర్, మా ఓన్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో జైన్ ఇరిగేషన్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ ఉన్నాను. సో చాలా క్రాప్ ఫీల్డింగ్లో కానీ, అదేవిధంగా వాటర్ కన్జంప్షన్ కానీ, ఫర్టిలైజర్స్ కన్జంప్షన్ కానీ, సో ఈ ఇరిగేషన్ వల్ల చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఈ టెక్నాలజీ వాడటం వల్ల ఎక్కువ విస్తీర్ణంలో, ఎక్కువ ఎకరాల్లో, తక్కువ వాటర్తో ఎక్కువ విస్తీర్ణంతో మనము క్రాప్స్ అనేటటువంటివి ప్రొడక్షన్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ కృషి మేళకు వచ్చి చూసిండే దానివల్ల ఇక్కడ బాహులాల్ జైన్ ఈ కృషి మేళ కండక్ట్ చేయడం వల్ల ఇక్కడ వచ్చి మేము ఎక్స్పోజర్ విజిట్లో చూడటం వల్ల మేము చాలా లర్నింగ్స్ అనేటటువంటివి నేర్చుకున్నాము. సో ఈ నేర్చుకున్నటువంటి వాటిని ఇంకా మా యొక్క ఫీల్డ్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేసేకి చాలా అవకాశం ఉంటుందని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.